హాయ్ ఫ్రెండ్స్, దొడ్డు రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్ దొడ్డు రవ్వ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ దొడ్డు రవ్వ అనేది వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, కొన్ని పల్లీలను వేసుకోవాలి, కొంచెం శనగపప్పును వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మనకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి, పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ని మసలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు వాటర్ ఇక్కడ మసులుతున్నాయి కదా. ఇప్పుడు దొడ్డు రవ్వను వేసుకోవాలి. రవ్వను వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, మనకు ఉప్మా అనేది కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు ఉప్మా అనేది మొత్తం దగ్గరికి అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దొడ్డు రవ్వ ఉప్మా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.